నిన్న మన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో మేమందరం కూడా గౌరవ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా ముక్త కంఠంతో గత 10 సంవత్సరాలుగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న 27వ తారీఖు సమావేశం పెట్టాల్సి ఉంటే ఒక 4-5 రోజుల కింద నుంచి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని తన సొంత అజెండాని సూర్యాపేట మున్సిపాలిటీ అజెండాగా తయారు చేసి గత 4 సంవత్సరాలుగా వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులను పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటికి బిల్లులను పాస్ చేసుకొని కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పాస్ అయ్యే విధంగా ఈ గౌరవ చైర్మన్ గారు ఈ మున్సిపాలిటీ అధికారులను ఇంటికి పిలిపించుకొని సొంతంగా ఈ అజెండాను తయారు చేసుకోవడం జరిగింది. మీకు అజెండా మీ అందరికీ ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయాక ఇస్తాము. చూడండి, 59 అంశాలు ఈ అజెండాలో ఉంటే దాదాపు 28 అంశాలు సెక్షన్ 26 అని చెప్పేసి కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి కలెక్టర్ గారికి నోటు పంపించి వాటిని అప్రూవ్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సెక్షన్ 26 సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రవేశపెట్టింది ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ అవసరం ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఏదైనా అప్పటికప్పుడు కావాల్సిన కొన్ని ఎమర్జెన్సీ అత్యవసర సర్వీసులకు ఏమైనా నిధులు కావాల్సి ఉంటే ఆ సెక్షన్ 26ని ఉపయోగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సెక్షన్ 26ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని ప్రతి పనిని, రోడ్డు వేసే పనిని కానివ్వండి, చెట్లకు మొక్కలు పెట్టే పని కానివ్వండి, ట్యాంకర్లను ఏర్పాటు చేసే పని కానివ్వండి, చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కానివ్వండి, ఇట్లాంటి కాంట్రాక్టులన్నీ కూడా ముందు జరిగిన సమావేశాలలో పెట్టకుండా అప్పటికప్పుడు అత్యవసరం అని చెప్పేసి సెక్షన్ 26 దగ్గర పెట్టి తనకిష్టమున్న వారికి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బిల్లులు పాస్ చేసే విధంగా దీంట్లో 59 అంశాలను పొందుపరచడం జరిగింది. వీటిలో కొన్ని అంశాలు అవినీతిమయమైనవి. గత ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ గారు వారి యొక్క అనుయాయులకు, అప్పుడు మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి అనుచరులకు, ఈ చైర్మన్ గారి అనుచరులకు, చైర్మన్ గారి బంధువులకు కావలసిన కాంట్రాక్టులను వారికి తెలిసిన వారికి ఇచ్చుకోవడం జరిగింది. ఆ కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు దీంట్లో మీ అజెండాలో పెడితే మేము ప్రశ్నించినందుకు అసలు చాలా చోట్ల పనులు జరగకముందే కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ చేయమని చెప్పేసి దీంట్లో వాళ్ళు పొందుపరిచారు. ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్యనే కదా మనకు కోర్టు చౌరస్తా నుంచి శంకర్ విలాస్ మీదుగా విఆర్టీఆర్ ఇక్కడ మన రాఘవ ప్లాజా వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఆ బీటీ రోడ్డునే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న సీసీ రోడ్డు మీద బీటీ రోడ్డు వేశారు. అదే దారుణం. ఎలక్షన్ల ముందు హడావుడిగా అప్పటికప్పుడు మంత్రి గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు వేశారు. అదే దారుణం. మళ్ళీ అది వేసి 6 నెలలు కాకముందే దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి 13.5 లక్షలు దీంట్లో పెట్టడం జరిగింది. మనం రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎక్కడన్నా ప్యాచ్ అవసరం ఉన్నదా? దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి 13.5 లక్షలు దీంట్లో పెట్టారు. మేము అందరం ముక్తకంఠంగా వారు చేసిన అవినీతిని ప్రశ్నించడం జరిగింది. 1 కాదు 2 కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న గౌరవ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు 1500 కోట్లతోటి అభివృద్ధి చేశాము, మేము అన్ని నిధులు తెచ్చాము, ఇన్ని నిధులు తెచ్చాము అని చెప్పేసి. అన్ని నిధులు కూడా ప్రజలకు అవసరమైన ఇవి కూడా ఎక్కువ చేయలేదు. మీ కాంట్రాక్టర్లకు మీకు కమిషన్లు చేసి మనందరికీ తెలిసిన విషయమే. గత 4 సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని రాత్రికి రాత్రి తెల్లారగట్ల జేసీబీని తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి కానివ్వండి, ఇదే చైర్మన్ గారు మన అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి కమిషనర్ కానివ్వండి, నిర్బంధంగా అక్కడ షాపులలో ఉన్న వస్తువులన్నింటినీ మున్సిపల్ సిబ్బందితోటి బయట పారేపించి అప్పటికప్పుడు ఆ షాపులన్నింటినీ, అక్కడ ఉన్న ఇళ్లన్నింటినీ పడగొట్టడం జరిగింది. మరి అది దారుణం కాదా? ఒకవేళ ఏనాడన్నా వారికి 1 రూపాయన నష్టపరిహారం చెల్లించారా? మేము 100 సార్లు నష్టపరిహారం చెల్లించమని చెప్పి మా మిత్రుడు శైలేందర్ గారు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఒక్కరోజు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలే ఈ చైర్మన్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ. మరి వారు సూర్యాపేట పట్టణంలో లేరా? వారు ప్రజలు కారా?
వారిని ఎప్పుడన్నా మీరు చైర్మన్ హోదాలో పరామర్శించారా? ఇట్లాంటి ప్రశ్నలు మేము వేసినందుకు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మేమేదో చేశామని చెప్పేసి అది ఇదని మాట్లాడుతూ ఉన్నది. మున్సిపల్ అధికారులు చట్టం తన పని తాను చేసుకుంటున్న అదే విధంగా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వారిని ఎవరు ప్రలోభపరచరు, వారి దాంట్లో ఎవరు ప్రమేయం ఉండదు. మాకు అధికారమే లేదు, ఎటువంటి అధికారం. దాన్ని వీళ్ళు ఏదో నోటీసులు 100 మందికి వచ్చినాయి, 200 మందికి వచ్చినాయి అని చెప్పేసి బూచిలాగా మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయంలో మాకు కానీ మా పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. మీరు చెప్పారు SDF నిధులు ప్రభుత్వం తీసుకొచ్చింది, వీళ్ళేమన్నా తీసుకొచ్చారా అని చెప్పేసి. ఎప్పుడు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఆ ప్రభుత్వానికి సంబంధించిన సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లు కానివ్వండి, ఆ ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించి SDF నిధులని ఆయా ప్రాంతాలకు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మా నాయకుడు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ సూర్యాపేట నియోజకవర్గానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే పెద్ద మనసు చేసుకొని సూర్యాపేట పట్టణంలో ఎంతోమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు, సుమారు 1.5 జనాభా. ఈ ప్రాంతానికి అభివృద్ధి అవసరము. సూర్యాపేట అనేది భౌగోళికంగా 2 రాష్ట్ర రాజధానుల మధ్యలో ఉన్నది. అక్కడ ప్రాంతం అభివృద్ధి అవసరం అని చెప్పేసి వచ్చిన 10 కోట్లలో 3,30,00,000 పెద్ద మనసుతోటి మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. దాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా కట్టిన అది ఇది అని చెప్పేసి ట్యాంక్ బండ్ ఎల్ షేపే కట్టిండు, ఇంకొక ఎల్ షేప్ కాలేదు. ఆ ఎల్ షేప్లో ఒక్కోవైపు సద్దల చెరువు కట్ట మీద 1,50,000 మొక్కలు నాటినా అన్నారు. మేము వెళ్ళినాక ఒకసారి పోయి పరిశీలన చేసి యావరేజ్ చూస్తే 70,000-75,000 మొక్కలు కూడా లేవు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ని, సార్ ఈ 75,000 మొక్కలు కూడా లేవు, 1,50,000 నాటినా అన్నారు. వాటికి 3,80,00,000 మొక్కలకు పెట్టినారు. మొత్తం కలిపి కూడా 20-30 లక్షలు కాదు, ఎటుపోయినాయి 3 కోట్లు అంటే మొక్కల్ని మేకలు తిన్నాయని చెప్పి. ఇక అట్లాంటి సమాధానాలు చెప్తే ఏం మాట్లాడాలి చెప్పండి? వర్కర్స్ ఉన్నారు కదా, సూపర్వైజర్ ఉన్నారు కదా, దాన్ని చూసుకోవడానికి హరితహారం అసిస్టెంట్లు ఉంటారు కదా, హరితహారం ఇంజనీర్ ఉంటారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఇంతమంది ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చెప్పండి? సూర్యాపేటకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరోజు వస్తే ఓన్లీ డెకరేషన్ షామియానాలు వేసి కుర్చీలు వేసినందుకు 14,45,000 ఖర్చు పెట్టింది. 14,45,000 తోటి ఎంతో పని చేయొచ్చు చెప్పండి. అంత అవినీత పూర్తిగా గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలే, ఓన్లీ అవినీతే జరిగింది. వాళ్లకు కాంట్రాక్టర్లకు లాభం జరిగేవి మాత్రమే చేసేది, కమిషన్లు వచ్చేవి మాత్రమే పనులు చేసేది. మెయిన్ రోడ్లో అంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారికి ఒక 20 కోట్లు 30 కోట్లు కేటాయించి నష్టపరిహారం ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే కాంట్రాక్టర్ ఉండడు, దానికి టెండర్ వేయడానికి వీలు ఉండదు, దానికి కమిషన్ రాదు. అదే హరితహారం పేరుతోటి మనం ఆడ మొక్కలు నాటినాం, ఈడ మొక్కలు నాటినాం అని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టవచ్చు. ఎవరైనా ఎంక్వైరీ చేసినప్పుడు మొక్కలు ఎటుపోయినాయంటే మేకలు తిన్నాయని చెప్తారు. అభివృద్ధిలో చేయకుండా అవినీతి చేసుకుంటూ మమ్మల్ని ప్రశ్నించడం సరికాదు. చైర్మన్ గారు, సూర్యాపేట ప్రజలు మీకే కాదు మాకు కూడా ప్రజలే, సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు అన్న విషయం మాకు కూడా తెలుసు. ఎక్కడా లేని ఐటీ హబ్ అని చెప్పేసి ఏదో ఆగమేఘాల మీద ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి వస్తున్నాడని చెప్పేసి ఒక నలుగురు స్టూడెంట్స్ని ఆడ కూర్చోబెట్టి 41 లక్షలు ఖర్చు పెట్టి, ఐటీ హబ్ ప్రైవేట్ బిల్డింగ్, అది ఒక్కరోజు గురించి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీటీ రోడ్ వేసేది. ఇవాళ ఆ ప్రాంతంలో పాత కలెక్టరేట్ ప్రాంతంలో తొండలు కూడా గుడ్లు పెట్టాడు. 70 కోట్లతోటి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి కట్టిరు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, మొన్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కానీ సర్వోత్తం రెడ్డి గారు కానీ పోయి పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యాపారస్తులంతా ఇది నాన్ వెజిటేబుల్ మార్కెట్ వ్యాపారస్తులకు అనుకూలంగా లేకుండా కట్టారు, లోపలికి పోతే గాలాడట్లేదు, ఒకటే దగ్గు సర్ది, చాలామందికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము బయట పెట్టుకుంటున్నాం అని చెప్పి ఆ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, అమ్మలక్కలు అందరూ ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన అవినీతి చాలా ఉన్నది. మీరు మెడికల్ కాలేజ్ అంటారు, దాంట్లో కూడా 100 కోట్ల అవినీతి జరిగింది. మీ నాయకుడు వాళ్ళ చుట్టానికి కాంట్రాక్ట్ ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు వసూలు చేసింది చరిత్ర కాదా? అది ప్రజలు మర్చిపోతారా? గత ప్రభుత్వం చేసినటువంటి ఏరియా హాస్పిటల్కు